విజయవాడలోని పట్టుమండలంకలో గ్యాస్ సిలిండర్ పేలింది. ప్రత్యూష అపార్ట్మెంట్ లో ఏసీ కంప్రెషర్ లో మంటలు చెలరేగాయి. పక్కనే ఉన్న గ్యాస్ సిలిండర్ కి ఆ మంటలు అంటుకోవడంతో భారీ పేలుడు జరిగింది. పేలుడు జరిగిన సమయంలో ఇంట్లో ఎవ్వరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. సిలిండర్ పేలుడు ధాటికి రాళ్లు తగలడంతో పక్క అపార్ట్మెంట్ వాసులకి గాయాలయ్యాయి. ఒక్కసారిగా సిలిండర్ బ్లాస్ట్ కావడంతో ఆ ప్రాంతం మొత్తం కూడా ఒక్కసారిగా నల్లటి పొగలు కమ్మేసింది. విజయవాడలోని పట్టుమండలంకలో ఒక అపార్ట్మెంట్ లో సిలిండర్ పేలింది. ప్రత్యూష అపార్ట్మెంట్ లో ఏసీ కంప్రెషర్ లో మంటలు చెలరేగాయి. అది కాస్త పక్కనే ఉన్న గ్యాస్ సిలిండర్ కి మంటలు అంటుకోవడంతో భారీ పేలుడు సంభవించింది. పేలుడు జరిగిన సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. అయితే సిలిండర్ పేలుడు ధాటికి ఆ రాళ్లు ఎగిరి తగలడంతో పక్క అపార్ట్మెంట్ వాసులు గాయపడ్డట్టుగా తెలుస్తోంది. ఏసీ కంప్రెషర్ లో ఒక్కసారిగా మంటలు రావడంతో ఆ మంటలు కాస్త అక్కడే ఉన్న గ్యాస్ సిలిండర్ కి అంటుకున్నాయి. దీంతో ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. ఆ ఇంట్లోంచి పొగలు వస్తుండగా ఎవరో కెమెరాలో దృశ్యాలను షూట్ చేస్తున్నారు. సరిగ్గా అదే సమయంలో ఒక్కసారిగా పేలుడు జరిగింది. ఆ పేలుడు జరుగుతున్నప్పుడు ఆ పక్కనే మరొక బాల్కనీలో కొంతమంది వ్యక్తులు నుంచిన దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. కొంతమంది ఒక్కసారిగా ఈ పేలుడు ధాటికి ఆ శిథిలాలు ఎగిరి పట్టడంతో గాయపడ్డట్టుగా తెలుస్తోంది. ప్రత్యూష అపార్ట్మెంట్ లో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదానికి గల కారణాలపై ప్రస్తుతం ఆరా తీస్తూ ఉన్నారు.